ఎంతోమంది చీకటి బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు. ఏ బ్రతుకులు? చీకటి బ్రతుకు. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, మేము వెలుగులో ఉన్నాము, ఇదే నిజమైన వెలుగు అని. చాలా భయంకరమైనటువంటి చీకట్లో తమ జీవితాలను గడుపుతున్నటువంటి పరిస్థితులు. అందుకే ప్రభువారు తన జననానికి ముందే ఈ లేఖనం ద్వారా మనకు తెలియజేశారు. 100 సంవత్సరాలకు నేను ఇక పుట్టబోతున్నానని తెలుసుకొని 650 సంవత్సరాల పూర్వమే ఆయన ఏం చేశాడంటే ప్రవచనం ద్వారా తెలియజేస్తాడు. ఓ మనుషుడా, ఎంతకాలం ఇంకా చీకటిలోనే బ్రతుకుతావు? ఎంతకాలం ఇంకా అంధకారమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు? ఇకనైనా వెలుగు నీ కోసం వచ్చింది. లెమ్ము, తేజరిల్లుము. లెమ్ము, త్వరపడము. లెమ్ము, చీకటిని విడిచి వెలుగులోనికి రమ్ము అని ప్రభువారు ప్రవచనం ద్వారా తెలియచేశారు. ప్రియమైన దేవుని సంగమా, ఈనాడు అనేక మందిని చెప్తూ ఉన్నాను కదా, చాలామంది ఎలా బ్రతుకుతున్నారంటే చీకటిలోనే బ్రతుకుతూ ఉన్నారు. చీకటి జీవితం, చీకటి బ్రతుకు నిజంగా చాలా ప్రమాదకరమైనదని తెలిసి కూడా చీకటిలో బ్రతుకుతూ ఉన్నారు. కనుక ప్రియులారా, ప్రభువారు చెప్పిన మాటను మరొకసారి మీకు నేను గుర్తు చేస్తాను. ఎవరు చీకటిలో బ్రతుకుతున్నారంటే, ప్రియమైన దేవుని పిల్లారా, మనము కళ్ళుండి చీకట్లో బ్రతుకుతున్నాం, కళ్ళు లేక ఒక ఆయన చీకట్లో బ్రతుకుతాం. ఎవరు ఆయన అంటే చెప్పగలరా? మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనం నుండి 52 వచనాల వరకు ఈయన గురించి చాలా చక్కగా రాయబడింది. ఎవరు ఈయన అంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనం నుండి 52వ వచనం వరకు ఈయన గురించి చాలా చక్కగా రాయబడింది. అప్పుడు యేసు నిలిచి వాణ్ణి పిలువుడని చెప్పగా వారు గుడ్డివాణ్ణి పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుతున్నాడు, లెమ్మని వానితో చెప్పింది. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాడు. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వాడిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు దృష్టి గలవాడై త్రోవను ఆయనను వెంట వెళ్ళాను. ఆయన వెంట వెళ్ళాను. ఎవరితో వెళ్ళాడు? వాడు దృష్టి గలవాడై త్రోవను ఆయన వెంట వెళ్ళెను అని రాయబడింది. ఇక్కడ పాత ఈ రెఫరెన్స్ బైబిల్లో ఏమని రాయబడింది? మీ బైబిల్లో ఏమని రాయబడిందమ్మా? పొందుకొని వెళ్ళాడు కదా, వెళ్ళినట్టే రాశారు. ప్రియులారా, ఇక్కడ చాలా విషయాలు ఈ 49వ వచనం నుండి 52 వచనాల వరకు మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గుడ్డివాడు వృత్తి ఏంటమ్మా? గుడ్డివాడి వృత్తి ఏంటి చెప్పాలి? భిక్షగాడు అని రాయబడి, గుడ్డి భిక్షగాడు అని రాయబడి. అంటే గుడ్డితనం ఏం తీసుకొస్తుంది? గుడ్డివాడు అని రాయలేదు అక్కడ, గుడ్డి భిక్షగాడు అని రాశారు. గుడ్డితనం ఏం తీసుకొస్తుందంటే భిక్షం అడుక్కునే విధంగా, అంటే అడుక్కునేటువంటి స్థితిని తీసుకొస్తా ఉంది.
ప్రియులారా గమనించండి, ఈ గుడ్డితనం ఏమిటి అంటే చీకటి బ్రతుకు. ఏ మనుషుడైతే చీకటి బ్రతుకులో బ్రతుకుతాడో ఆ మనుషుడు ఏం చేస్తాడట? భిక్షాటన చేస్తాడు. ఉదాహరణకు మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మత్తు పానీయానికి అలవాటు పడినటువంటి వ్యసనక్రాంతుడు చిగ్గు మరసి తనకంటే చిన్నవారిని, తనకంటే హీనంగా ఉన్నవారిని కూడా ఏమడుగుతారంటే, అబ్బాయ్ నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను స్వయంగా చూశాను, నాకు శబ్దాలు వినపడుతున్నాయమ్మా. ఎవరు? మాయ్ ఆ పిల్లోని తీసుకుంటూ అల్లరి చేస్తున్నాడుగా. మీ గుండా వీళ్ళందరూ ఆడి గుండా వీళ్ళందరికీ ఇబ్బందేగా. ఒక్కళ్ళ గుండా ఇబ్బంది పట్టడం మంచిదా? చెప్పండి అమ్మలారా, చెప్పండి. వీళ్ళందరూ వినేది డిస్టర్బ్ అయింది. ప్రియులారా గమనించండి, 80,000 రూపాయల జీతగాడు. ఎంత? 80,000 రూపాయల జీతగాడు ప్రియులారా త్రాగుడుకు అలవాటు పడ్డాడు. దేనికి? తాగుడుకు అలవాటు పడ్డాడు. నేను కళ్ళారా చూశానండి. వారం 15 రోజులు ఎర్రగొండపాలెం బస్టాండ్లో బజార్లంటి తిరుగుతూ కనపడ్డోళ్ళనల్లా, అరే 10 రూపాయలు ఇవా, అయ్యా 10 రూపాయలు ఇవా. ఎంత జీతం చెప్పండి? ఎంతమ్మా? 80,000 రూపాయలు జీతగాడు ఏ బ్రతుకులో ఉన్నాడు ఇప్పుడు? ఏ బ్రతుకులో? చీకటి బ్రతుకులోకి వెళ్ళిపోయాడు. కళ్ళు మూసుకుపోయాయి. కళ్ళు మూసుకుపోయిన వాడి జీవితం ఏం జరుగుతుందంటే పిల్లారా, విద్యం అడుగుతుంటాడు, సిగ్గుండదు. ఈ మనుషుడు చూడండి, వాళ్ళు చాలా చక్కగా ప్రభువారు తన 3.5 సంవత్సరాల పరిచర్యలో చూడండి ఎరుకో పట్టణంకి వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యం, ఆశ్చర్యమైనటువంటి కార్యం ఏమిటి అంటే ప్రియులారా, చూడండి అక్కడ ఒక భిక్షగాడు కనబడతా ఉన్నాడు. వాడు ఎటువంటి స్థితిలో ఉన్నాడు? గుడ్డివాడు. ఎటువంటి వాడు? గుడ్డివాడు. గుడ్డివాడు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కనిపించినటువంటి స్థితి. అతడు ఏం చేస్తున్నాడంటే భిక్షాటన చేస్తా ఉన్నాడు. ఆ తరుణములో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు ఆ మార్గం వస్తుండగా చూడండి ఏం చేస్తున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కేకలు వేస్తా ఉన్నాడు. ఏమని వేస్తా ఉన్నాడంటే, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. అందరం పాడదాం. నజరేయువాడా నన్ను విడిచిపోకయ్యా. అందరూ కొంచెం పాడ. దావీదు చెప్పలుడు నన్ను దాటిపోకయ్యా. నజరేయువాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరు లేరయ్యా. నీవు తప్ప దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. నజరేయువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. ప్రియులారా, ఆ బర్తిలోమై ఏం తెలుసుకున్నాడు అనుకుంటున్నారు మీరు? ఏం తెలుసుకున్నాడు చెప్పండి? ఏం తెలుసుకుంటున్నాడంటే మన అంశానికి తగ్గట్టుగా చెప్పండి. వెలుగు ఈ మార్గమున వెళ్తుంది. ఏం వెళ్తుందట? వెలుగు ఈ మార్గమున వెళ్తా ఉందని ఆయన గమనించాడు. ఇక నేను చీకటి బ్రతికితే, ఇంకా నేను చీకట్లోనే జీవిస్తే నా జీవితానికి పరమార్థం లేదని గ్రహించాడు. నేను చెప్పాను మొన్న ఏంటంట, వెలుగు వచ్చేటప్పటికి మూలలో ఉన్నటువంటి చీకటి కూడా ఏమవుతుంది చెప్పండి? మూలలో ఉన్న చీకటి కూడా వెలుగుగా మారుతుంది. ఇక్కడ కూర్చున్నటువంటి ఈ మనుషుడు వెళ్తున్నటువంటి ఆ ఎలుగును గమనించాడు. ఎవరు ఆ ఎలుగు? ఎవరంట? ఆ జీవమే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చింది. ఆ జీవమే వెలుగై ఈ భూమి మీదకి వచ్చింది. ఆ వెలుగు ఇప్పుడు
ఎక్కడ వెళ్తా ఉంది? ఎరుకో. చూడండి, అక్కడ చాలా చక్కగా రాయబడింది. ఎరుకో పట్టణమునకు వచ్చిరి, వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా చూడండి, తిమ్మాయి కుమారుడు బర్తిలోమయును గుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేడైన యేసు అని వాడు విన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకాన్ని వెలిగిస్తున్నాడని, ఆయన ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి చీకటిని పారదోలుతున్నాడని, ఆయన ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి అంధకార సంబంధమైనటువంటి వారిని అందరినీ విడుదల చేసి మరలా ఎదుగులోనికి నడిపిస్తున్నాడని విని ఇక కేకలేయటం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా నీకు లేఖనం చెప్తుంది, నీ కోసం నీకు వెలుగు వచ్చిందని తెలిసి కూడా ఏమైందిలే అని నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే నీ గుడ్డితనము నిన్నుండి వీడిపోదు. అర్థమవుతుందా? నీ గుడ్డితనం నీ నుండి విడిపోవాలంటే, నీ గుడ్డితనం నీ నుండి విడిచిపెట్టిపోవాలంటే నువ్వేం చేయాలా? వెలుగును గమనించాలి, వెలుగు వచ్చిందని తెలుసుకోవాలి. ప్రియులారా, అందుకే మనము వేల కొలది ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రపంచ నలుమూలల్లో ఉన్నటువంటి దేశాలలో ఏకైక పండగ చేసే దేశం ఏ పండగ అంటే, అన్ని దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, ముస్లిం దేశం కావచ్చు, హిందూ దేశాలు కావచ్చు, క్రిస్టియన్ దేశాలు కావచ్చు, బౌద్ధ దేశాలు కావచ్చు, ఎన్ని దేశాలను, ఎన్ని ఖండాలు ఉన్నాయో అన్ని చోట్ల చేసే ఏకైక పండగ ఏంటంటే వెలుగు పండగ. ఏ పండగ? వెలుగు పండగ. అదే నక్షత్రమును వెలిగించే పండుగ, అదే క్రిస్మస్ పండుగ. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘములో ఏం నింపుద్దట? వెలుగు నింపిద్ది. నీకు స్పష్టమైనటువంటి వస్తువు కానీ ఏదైనా కానీ నీ జీవితంలో కనిపించలేదు ప్రతిదీ కూడా నీకు స్పష్టంగా కనిపించజేసేది ఏంటంటే దేవుని యొక్క వెలుగు. కనుక ప్రియులారా, ఇక్కడ ఆ మనుష్యుడు గమనించాడు. ఏమని గమనించాడు చెప్పండి? వెలుగు వెళ్తూ ఉంది మార్గంలోనే, ఎద్దగా కేకలు వేస్తూ ఉంటే ఆయన వెంట వెళ్తున్న వారు ఆయన్ను ఏం చేశారట? మందలిచ్చారు. అరవద్దు, ఇదిగో వెలుగు వెళ్తూ ఉంది, నజరేడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్తూ ఉన్నాడు, నువ్వేమాత్రము కూడా గోల్ చేయొద్దు అని ఆయన ఏం చేశారు చెప్పండి? మందలించారు. ప్రియులారా, ఆయన్ను నోరు మూయించారు. అయితే ఆయన అలాగ ఊరుకోక, ఇక ఆయన నన్ను దాటిపోతే ఈ వెలుగు ఇక వెళ్ళిపోయిందనుకో, ఇకేమైంది చెప్పండి? పరిపూర్ణంగా చీకటి ఇక లేదు అని గమనించి ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగు ఉన్నప్పుడే, అందుకే ప్రభు వాక్యం చెప్తా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం సమీపించి ఉన్నది కనుక మనం ఏం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలి. వెలుగు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనలో ఉన్న చీకటిని పారదోలటానికి ప్రయత్నం చేయాలి, కానీ ఇదేం చేస్తుందో లేదు, ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. అందుకే ఇక్కడ చాలా చక్కగా ఆ వెలుగును చూశాడు, వెంటనే పిలిచాడు. ఆయన ఏమంటున్నాడంటే, పిల్లరా అతని నా యొద్దకు తీసుకురండి అనగానే ఆయన అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా నేను నీకేం చేయగలను అంటే ఆయన ఏమన్నాడు చెప్పండి? మనులు మాణిక్యములున్నా, ఏం అడగలేదు కదా, మేడమిక్యలు ఎన్నున్నా మడిలో యేసు లేకున్నా ఏది ఉన్నా దేవునికి స్తోత్రం. అది తెలుసుకున్నాడు ఆయన. అయ్యా ఎన్ని ఉన్నా బిచ్చాటన చేస్తూ, అమ్మలారు వినండి, బిచ్చాటన చేస్తూ ఎన్నో సంపాదించుండొచ్చు. అర్థమవుతుందా? ఒకవేళ బిచ్చాటన చేస్తూ మొత్తం పోగొట్టుకోవచ్చు, దీనస్థితిలోనైనా ఉండవచ్చు, సంపన్న స్థితిలోనైనా ఉండవచ్చు. అయితే ప్రభు వారిని చూసిన వెంటనే ఇవన్నీ నాకు వద్దయ్యా, ఏం కావాలన్నాడు చెప్పండి? ఏం కావాలన్నాడమ్మా? అయ్యా నాకు బంగారం 1 కేజీ కావాలన్నాడా? డబ్బులు ఇదిగో 1 కోటి రూపాయలు కావాలన్నాడా? ఏం కోరుకున్నాడు చెప్పండి? ఏం కోరుకున్నాడమ్మా? అయ్యా నిన్ను చూసే భాగ్యం అయ్యా, చూపును కోరుకున్నాడు.
వెలుగును ప్రసాదించయ్యా. నా కన్నులు మూసుకుపోయాయ్యా, నా కన్నులు ఇంకా నువ్వు దాటిపోయావా, ఇక నేను చూడలేనయ్యని బ్రతిమాలుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆడ అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దామా? దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో ఏ విషయంలో నువ్వు గుడ్డితనం కలిగి ఉన్నావో, గర్వంతో అహంకారంతో నీ కన్నులు మూసుకుపోయాయేమో. నవంబర్ 25వ తారీఖు చంద్రవరం తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం వారు ఒక చక్కని వెలుగును అదిగో బజారులో నిలబెట్టారు. ఎందుకోసమో తెలుసా? లోకరక్షకుడు ఈ భూమి మీదకి వచ్చాడు. చీకటిలో ఉన్న ప్రతి ఒక్కరి బ్రతుకులను వెలుగుమయముగా మార్చాలని ఆ తేజో నక్షత్రాన్ని అక్కడ కట్టారు. ఇకనైనా ఆ నక్షత్రాన్ని చూసి నీ గర్వాన్ని, అహంకారాన్ని, నీలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని, నీలో ఉన్నటువంటి పాపపు జీవితాన్ని, నిన్ను బంధించినటువంటి ప్రతి లోక సంబంధమైన వ్యసనాలన్నింటినీ వెలుగు ద్వారా ప్రారంభించుకోవటానికి సదవకాశం. సంగమా దయచేసి గమనించండి. ఆ గుడ్డి భిక్షుగాడు లేచి వెంటనే తేజరిల్లాడు, వాక్యాన్ని పట్టుకున్నాడు. వాక్యాన్ని అప్పుడప్పుడు వినేవాడేమో. ఆ వాక్యాన్ని పట్టుకొని, నీకు వెలుగు వచ్చిందిరా నాయనా, ఇదిగో ఈ మార్గంలో వెళ్తా ఉంది, ఇకనైనా ఆ వెలుగును నువ్వు చూడలేకపోతే బ్రతికినంత కాలం నువ్వు ఎలా బ్రతకాలా, అడుక్కు తిట్టమేరా అని తన మనస్సును తాను గద్దించిందట. ఒక్కోసారి గద్దిస్తుందా లేదమ్మా? ఏదైనా వస్తువు పోతున్నప్పుడు మనకేమన్నా, అది ఇప్పుడు పోకపోతే అది మనకు దొరకదని మన మనసు గద్దిస్తూ ఉండదు. అలాగనే అక్కడ కూర్చున్నటువంటి భక్తిలో మనస్సును గద్దిస్తావు. ఇకనైనా లెమ్ము, వెలుగు నీ కోసం వచ్చింది, ఆ మార్గంలో వెళ్తా ఉంది, ఇక లేచి ఆ వెలుగును వెంబడించమనగానే ప్రియమైన దేవుని బిడ్డారా కేకలు వేసి వెలుగును చూసి వెలుగును పొందుకున్న వెంటనే ఏం చేశాడు చెప్పండి? వెలుగును పొందుకున్నాడు, చూపు వచ్చేసింది, తన జీవితం మారిపోయిన తర్వాత మరలా ఎనిదిరిగాడా? ఈనాడు భక్తుల జీవితాలు, ఈనాడు ఆ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క జీవితాలు వెనుదిరుగుతూ ఉన్నారు ప్రియులారా. ఇక భయంకరమైనటువంటి చీకటి మీ కొరకు సిద్ధంగా ఉంది. వెనుదిరగొద్దు. ఈ మనుషులు భక్తులేమో ఏం చేశాడట చూడండి, స్వస్థత పొందుకొని స్వస్థపరచడని చెప్పాను. వెంటనే వాడు దుష్టి గలవాడై ఎవరిని అమరించాడు? నడిచెద నేను దేవునితోనే, నడిచెద నేను దేవునితోనే, కష్టములెన్నొచ్చినా కరువులు ఎన్నొచ్చినా, ఏదట కష్టం వచ్చినా, కరువు వచ్చినా, ఇబ్బంది అయినా వెలుగును చూసిన తర్వాత మరలా చీకటిలోనికి అడుగులు వేయద్దు. సంగమా, కష్టమైన, నష్టం వచ్చినా, ఏమైనా కానీ మనం ఏం చేయాలమ్మా? ఆయన వైపే అడుగులు వేయాలి. ఎవరి వైపు? వెలుగు వైపే అడుగులు వేయాలి. ఎన్నో రకాలుగా చూడండి, వెలుగు దగ్గరికి, ఒక లైట్ దగ్గరికి ఏమేమి వస్తాయి చెప్పండి? చాలా భయంకరమైనటువంటి పురుగులు వస్తూ ఉంటాయి. ఏం చేయాలని? ఆ వెలుగును మింగివేయాలని ఎంత ప్రయత్నాలు చేస్తుంటే ఒకసారి చూడండి. పురుగులు వచ్చినప్పుడు దాన్ని మింగివేయాలని దాని దగ్గరికి వెళ్ళి పొడుస్తుంటాయా? చూసారా ఎప్పుడైనా? నేను చాలాసార్లు గమనించాను. ఆ వెలుగు దగ్గరికి వచ్చి అవన్నీ కీటకాలన్నీ కూడా ఆ వెలుగును మింగాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తాయి. వెలుగును మింగటము ఎవరి వలన కాదు. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన వెలుగు ప్రతి ఒక్కరిలో ఏం చేస్తూ ఉంది? అందరినీ వెలిగిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనం చెప్పిన మాట మనందరం స్పష్టంగా విందాం. కారణం ఏంటంటే ఆ వెలుగు ప్రతి ఒక్కరిని వెలిగిస్తుందని లేఖనం చాలా తేటగా చెప్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ మాటను మనం గమనిస్తే చూడండి, లేఖనంలో చెప్పిన మాట ఏంటంటే, అక్కడ ప్రభువారు ఏ మనుషుని మీదైతే తన మహిమ నిండుకుంటుందో ఆ మనుషుడు నిజంగానే ఎలా ఉంటాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చిన చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చిన. మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నారు. ఎలా ఉన్నావు నీవు ఇప్పుడు? నిద్రించున్నావా? అమ్మలారా వినండి, నిద్రలో ఉన్నారా? క్రీస్తు నీ మీద ప్రకాశించబోతూ ఉన్నాడట. ఆ ప్రకాశవంతమైనటువంటి వెలుగు మన ఊరిని, మన సంఘాన్ని, మన కుటుంబాలను వెలిగించటానికి ప్రకాశించబోతున్నాడంటే మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నాం. నిద్రిస్తున్నావా? మృతుల్లో ఉన్నావా? ఇంకా మృతిని అంటే ఈ లోకములో ఉన్న నీవు అందరూ అంటుంటారు, వీడు ఎంత చెప్పినా కానీ ఎలా ఉన్నాడట? చచ్చిన శవంలాగా ఉన్నాడట. ఏం కదలికలు లేవు. అందుకే ప్రభువారు చెప్తాను, ఇంకనైనా మేల్కో, లెమ్ము, తేజరిల్లుము, ప్రభు నీ మీద ప్రకాశించబోతా ఉన్నాడు. ఎక్కడ ప్రకాశించబోతా ఉన్నాడట? ఎవరి మీదమ్మా? ఎవరి మీద ప్రకాశించబోతా ఉన్నాడు? నా సొంత మాటలు కాదు ప్రియులారా, చదవండి మరొకసారి. మృతిలో నుండి లేయమంటున్నాడు. చచ్చిన స్థితిలో నుండి పైకి లేయండి. మీ మీద ఏం ప్రకాశిస్తూ ఉంది? వెలుగు ప్రకాశిస్తూ ఉంది. ప్రియులారా, వెలుగు సంబంధులుగా ఉందాం. ఈ రాత్రికాల సమయంలో చివరిగా ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వ్యక్తి, ఆయన ఎవరు కాదు, అబ్రహాము బంధువైన లోతు. ఎక్కడున్నాడు ఈయన? చీకటిలో ఉన్నాడు. ఎక్కడ? చీకటి. సొదొమ గొమొర్ర పట్టణాలు చీకటికి సంబంధమైనది. విచ్చలవిడితనం, భయంకరమైనటువంటి వేషధారణ, భయంకరమైనటువంటి వ్యభిచారం, కోపములో మునిగిపోయి భయంకరంగా ఉన్నారు ఆ పట్టణస్థులు. ఏ పట్టణస్థులు? సొదొమ గొమొర్ర పట్టణస్థులు ఎలా ఉన్నారట? భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. చీకటిలో మగ్గిపోయి ఉన్నారు. చీకటిలో ఉన్న వారికి తన మన అనేటువంటి భేదాలు లేవు. దేవదూతలనే ఏమన్నారు తెలుసా? లోతు కుటుంబంలో ఉండగా వచ్చి వారిని బయటికి పంపించు, వారితో మేము క్షీణించాలి, మేము ఆనందించాలి, సంతోషించాలి, ఇదిగో మా శరీర కోరికలు తీర్చుకోవాలి, లోతో బయటికి పంపించమని కేకలు వేస్తే, అయ్యా ఈడొచ్చిన నా కూతుళ్ళు ఉన్నారు, దయచేసి వారి జోలికి వెళ్ళొద్దు, ఎందుకంటే ఉగ్రత మన మీదకి వస్తాం. ఏమొస్తుందట? ఉగ్రత మన మీదకి వస్తుందని 2 చేతులు ఎత్తి దండం పెట్టినా ఏం చేశారు చెప్పండి? లోతును నెట్టేసి వారందరూ కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంటే దేవుని వెలుగు ఏం చేసిందట? తలుపు ఆడుందో కిటికీ ఆడుందో తెలియకుండా ఏం చేసిందట? వారి కన్నులు అంధకారమయమైపోయాయి. సంగమా దయచేసి గమనించండి. ఈ రాత్రికాల సమయంలో పాపం చేస్తూ నన్నెవరు చూడట్లేదు, నువ్వు చీకటిలో బ్రతుకుతున్నావేమో. ఆ పట్టణాలని దేవుడు ఏం చేశాడు చెప్పండి? అగ్నిగంధకములతో కాల్చివేశాడు. భయంకరమైనటువంటి అగ్నిగంధకాలతో కాల్చివేశాడు. ఈనాటికి కూడా అక్కడ మొలకమొలవనటువంటి పరిస్థితి. అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, లోతుతో చెప్తా ఉన్నారు, లెమ్మురా నాయన, తేజరిల్లుము. ఏం చేయమంటున్నాడు? నీకోసం వెలుగు వచ్చిందయ్యా, ఇకనైనా విడిచిపెట్టి ఆ పట్టణాన్ని, ఆ గ్రామాన్ని, ప్రియులారా దయచేసి గమనించండి, నీకు కలిగిన వాటన్నింటినీ విడిచిపెట్టి రమ్మని లోతుని ఏం చేశాడు? దేవుడు వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనందరినీ వెలిగించడానికి లోతును వెలిగించినది. చూడండి, అక్కడ ఆదికాండం 19వ అధ్యాయం 15వ వచనంలో దూతలు చదువు తెల్లవారినప్పుడు ఆ దూతను
లోతును త్వరపెట్టి లెమ్ము, నశించిపోవుట, అందరిని తీసుకొని రమ్మని చెప్పాడు. లే ఈ దోష శిక్ష ఈ ఊరి మీద, ఈ గ్రామాల మీద, ఈ పట్టణాల మీద భయంకరంగా పడబోతుంది, ఇక లెమ్ము అని ప్రభువారు పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో నీతిగా యథార్థంగా బ్రతుకుతున్న నీ కోసం దేవుడు వెలుగుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఇకనైనా కనులు తెరచి వెలుగు వైపు చూస్తూ తేజరిల్లి లేచి నీ చీకటి బ్రతుకును మార్చుకుంటే ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అప్పటికి కూడా లోతు రావటానికి ఇష్టపడ్డాడమ్మా, ఇష్టపడలా. అప్పుడు వారు ఆయన చేయి పట్టుకొని లాక్కొని వచ్చారు. సంగమా, ఒక్కసారి ఆలోచించేయండి, పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండబోతా ఉన్నాయి. కనుక మన కొరకు వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఈ లోకాన్ని వెలిగించింది. ఎంతగా వెలిగించిందంటే అనేకులను ప్రభావితం చేసింది, అనేకుల హృదయాలను మార్చింది, అమలాగా కఠినమైనటువంటి దొంగలను మార్చింది, కూలీకోరులను మార్చింది, నక్సలైట్లను మార్చింది, తిరుగుబాటుదారులను మార్చింది, ధనవంతులను మార్చింది, ఇంకా వ్యభిచారులను మార్చింది, దొంగలను మార్చింది. ప్రియులారా, భయంకరమైనటువంటి వ్యసనాలతో నిన్ను వారిని మార్చింది. నీవు నేను మార్చడం ఏ పాటిది? ప్రియులారా, నీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చడానికి దేవుడికి అసాధ్యమా? కాదు. కనుక ఇప్పుడే లెమ్ము, వెలుగు నీ కోసం వచ్చిందని తెలుసుకో. ఇకనైనా నీ పాపములను విడిచిపెట్టి పరిశుద్ధ జీవితాన్ని జీవించటానికే ఆయన నక్షత్రముగా, ఆయన వెలుగు ఆ నక్షత్రములు ఉండి ఆయన ఎక్కడ జన్మించాడో అక్కడ వరకు ఆ నక్షత్రం ఏం చేసిందమ్మా? ఆ స్థలమునకు వెళ్ళి ఆయన మీద వెలుగును ప్రకాశింపచేసింది. కనుక ఇప్పుడు నా జీవితం ఎక్కడున్నాడు ఆయన? చెప్పండి, ఎక్కడ పుట్టాడమ్మా? చెప్పాలి. పశువుల పాక, భయంకరమైనటువంటి దుర్వాసన కలిగినటువంటి ఆ పశువుల పాక ఎవరో కాదు. ఎవరు చెప్పండి? ఎవరమ్మా? మనమే. మనలో యేసు క్రీస్తు ప్రభువారు పుట్టబోతున్నాడని తెలుసుకున్న వారందరూ కూడా ఆ వెలుగు వైపు చూస్తారు. నిజంగా వెలుగు నా కోసం పుట్టిందని గమనిస్తే ఏం చేస్తాను చెప్పండి? కంపు కాస్త ఇంపుగా మారుద్ది, మాట మారిద్ది, చూపులు మారుతాయి, క్రియలు మారుతాయి, ఆలోచనలు మారుతాయి, ఆ అనుసరించే విధానం మారిద్ది, మన అడుగులు మారుతాయి, మన స్థితిగతులు మారిపోతాయి, మా టోటల్గా సంఘమే మారిపోతుంది. ఒక కుటుంబం మారిందనుకోండి, మరొక కుటుంబానికి ఆదర్శం, ఆ కుటుంబం మరొక కుటుంబానికి ఆదర్శం. ఇలా ఒకరి వెంట ఒకరు మార్పు చెందే కొద్దీ ఏమవుతుందంటే సంఘమంతా కూడా మారటానికి అవకాశం. పిల్లారా, లేఖనం చెప్తుంది కదా, ఒకని ద్వారానే పాపం ఈ భూమి మీదకి సంప్రాప్తించింది. ఆ పాపమును పరిహరించటానికి ఒకరే బలిగాను అర్పణగాను అర్పించుకుంటారు. ఎవరైనా? పశువుల పాకలో పుట్టినటువంటి పశుబాలుడు. ఆయనే 33.5 సంవత్సరాలు జీవించి నీకోసం నా కోసం లేఖనం చెప్పినట్టుగానే ఆయనే తన ప్రజలను వారి పాపములను భుజముల మీద వేసుకొని మోసుకొనును అని ఎప్పుడు చెప్పారు చెప్పండి? ఎప్పుడు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టకముందే చెప్పింది గాబ్రియేలుతో. ఏమని? అమ్మా, నువ్వు ధన్యురాలు, ఆయన నీ గర్భంలో పుట్టి ఆయనకి ఏం పేరు పెట్టమంది? ఇమ్మానుయేలు అని పేరు పెట్టు. ఆయనే అందరికి తోడై ఉన్నాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టు. ఆయన అందరిని రక్షిస్తాడు, ఆయనకి క్రీస్తు అని పేరు పెట్టు. ఆయనే అందరిని అభిషేకిస్తాడు, ఆయనే అందరి పాపన్న మాట. చూడండి ప్రియులారా, మత్తయి సువార్తలో చాలా చక్కగా రాయబడింది. చూడండి, మత్తయి సువార్త అందరికీ తెలిసినటువంటి వాక్యం. ప్రియమైన దేవుడు ఆ మాట చదివించి, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. చాలా చూడండి, చాలా చక్కగా
ఆయనే మన పాపాలన్నీ మోయటానికి ఎలా వచ్చాడు చెప్పండి? చీకటిని పారదోలటానికి. చీకటిలో వెలుగునిచ్చు మహిమ రూపం, పాపములు గట్టిగొట్ట. వెలుగుని మహిమ రూపం, పాపములు సంధ్యారాగం సంధ్యారాగం సర్వోన్నత దేవుని మహిమ కిరీటం. సంధ్యారాగం సంధ్యారాగం ప్రియులారా గమనించండి, ఆయన రక్షణ తేజముగా వచ్చి మనందరిని రక్షించాడు. మన పాపములన్నిటిలో నుండి మనను పరిశుద్ధులుగా మార్చాడు. కనుక ప్రియులారా, ఇకనైనా వెలుగు వైపు చూద్దాం, చీకటి వైపు చూడొద్దు. చీకటి ఏం తీసుకొస్తుందంటే గుడ్డితనం. గుడ్డితనం ఏం తీసుకొస్తుంది? ఏం తీసుకొస్తుందమ్మా? అడుక్కునేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉంది. ఇక్కడ లోతేమో ప్రియులారా చీకటి సంబంధులతో ఉండి శ్రేష్టమైనటువంటి దేవుని రాజ్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితిలోకి వచ్చేసాడు. అయితే దేవుడు విడిచిపెట్టలేదండి. అలాగే నీ నా జీవితంలో కూడా అక్కడేమో వెలుగు వస్తుందని తెలుసుకున్న భక్తులో మరి ఆ వెలుగు నాకు కావాలయ్యా అని ఆ వెలుగును పొందుకొని ఆయన ఏం చేశాడు? వెంబడించాడు వెలుగురగల. లోతు వారు ఏం చేసింది? వెలుగును చూసి కూడా వెలుగు వెంట వెళ్తూ చీకటి వైపు చూసి ఏమైంది? ఉప్పుస్తామన్నారు. దయచేసి ప్రియులారా, వెలుగు నిన్ను వెలిగించినప్పుడు ఆ వెలుగుని వెంబడించే వారిగా మనం ఉండాలని ప్రభుపక్షాన్ని మీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తాను. దేవుడు ఇచ్చిన మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం.